దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ ధారావాహిక కార్యక్రమంలో 6వ ఆజ్ఞను నిర్వర్తించవలసినదిగా OFM మోడల్ స్కూల్ రామ్నగర్ ప్రిన్సిపల్ గారైన గురుశ్రీ జడ్డు చిన్నపరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. నేటి అంకమును ఏలూరు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు గారు మరియు ఆదిలాబాద్ పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 జోసెఫ్ తండ్రి గారి అపూర్వ అమూల్య ఆశీర్వాదాలు అందించినందుకు గాను హృదయపూర్వక వందనాలు. మనందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని తన ప్రేమ కానుకగా మనకు అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారు పచ్చని 10 ఆజ్ఞల్లోని 6వ ఆజ్ఞ అయిన సమగ్ర జీవావరణ శాస్త్రాన్ని రూపొందించండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. శ్రద్ధగా విందాం. పచ్చని 10 ఆజ్ఞల శీర్షికలోని 6వ ఆజ్ఞకు శ్రోతలందరికీ స్వాగతం. పచ్చని 6వ ఆజ్ఞ సమగ్ర జీవావరణ శాస్త్రాన్ని రూపొందించడం. ప్రియమైన సోదరి సోదరులారా, మన ఉమ్మడి గృహమైన ఈ భూమిని కాపాడుకోవటానికి, దానిలోని జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి సమతుల్యాన్ని రక్షించుకోవడానికి పిలుపునిచ్చే ఈ పచ్చని 6వ ఆజ్ఞపై ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. విశ్వాసం, జీవశాస్త్రం, బాధ్యత, ప్రేమ అను ఈ 4 స్తంభాలపై వేలూని ఉన్న ఈ సందేశం అందరి జీవితాల్లో లోతైన మార్పును తీసుకురావడానికి ప్రేరేపిస్తుందన్నది మా అందరి నమ్మకం. ముఖ్యంగా ఫ్రాన్సిస్ పాపుగారు రచించిన లౌదాతో సిలో వెల్లడించిన భావాలు ఒక సమగ్ర జీవావరణ శాస్త్ర నిర్మాణానికి దోహదపడతాయి. ఈ ఆజ్ఞలోని మొదటి ప్రధానమైన అంశం మానవునికి ప్రకృతికి మధ్యన ఉన్న సంబంధాన్ని
ఆదికాండంలోనే దేవుడు స్పష్టంగా చెప్పటం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలోని ప్రాచీన గాథలన్నీ ఒకే సందేశాన్ని బోధిస్తున్నాయి. ప్రకృతి, పర్యావరణం, జీవావరణం, తోటి ప్రాణులతో మానవునికి ఉన్న పరస్పరమైన సంబంధం మనల్ని మనం కాపాడుకోవాలన్నా, ప్రకృతిలో మనకు గల అనుబంధాన్ని పదిలంగా కొనసాగించాలన్నా తప్పనిసరిగా మనం అందరితో సోదర బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. వారితో న్యాయబద్ధంగా, విశ్వాసపాత్రంగా వ్యవహరించాలి. సృష్టిలోని సంబంధాలకు సంబంధించిన జీవ ఉనికి శాస్త్రం ఆంటాలజీ సృష్టికి మూలాధారమైన సృష్టికర్త యొక్క స్వభావం మీద ఆధారపడి ఉన్నది. సమగ్రమైన విజ్ఞతతో ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లు సకల జీవ రూపాల మరియు సర్వ సామాజిక నిర్మాణాల సంబంధం మౌలిక వేదాంత శాస్త్రానికి పునాదిగా ఉన్నాయి. అలాగే త్రిత్వైక దేవుని సమైక్యత చిహ్నం సమస్త సృష్టిపై ముద్రించబడి ఉన్నది. జాన్ బాయర్ ఇలా చెప్తున్నారు: ఎటువంటి బంధాలు లేని సర్వ స్వతంత్రుడు మనిషి అనే భావనతో ఉన్న ప్రపంచ దృక్పథానికి వ్యతిరేకంగా ఫ్రాన్సిస్ పాపు గారు వాస్తవానికి ఈ సృష్టి అంతా తనను సృష్టించిన త్రిత్వైక దేవుని ప్రతిరూపంగా, పరస్పర సత్సంబంధాల వలయంగా, సర్వజీవుల సమావేశ కేంద్రంగా ప్రతిబింబిస్తోంది అని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత అంటే మన బయటి ప్రకృతిని కాపాడమని మాత్రమే కాదు, మన అంతర్గత జీవితాన్ని పరిశుద్ధము చేయమని పిలుపునిస్తుంది. మన లోపలి అలజడి బయట ప్రపంచంలో పర్యావరణ వినాశనానికి ప్రేరేపిస్తుంది. అందువల్ల లౌదాతో సి మనలో ఆధ్యాత్మిక బాధ్యతను పెంపొందిస్తుంది. రెండవదిగా, మన ఉమ్మడి గృహ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడంలో మరియు దానికి ప్రతిస్పందించటంలో సంపూర్ణమైన దృక్పథం ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం కేవలం పర్యావరణ సంక్షోభమే కాదు, ఇది మానవ సంక్షోభము, నైతిక సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, సామాజిక సంక్షోభము కూడా. ప్రకృతి మరియు మానవ విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక మరియు రాజకీయ శాస్త్రాలు, థియలాజికల్ మరియు దార్శనిక విభాగాలు మొదలైన శాస్త్రాలకు సంబంధించిన అన్ని శాఖల లోతైన భావాలను సమ్మిళితం చేసుకుంటూ సాగిన సమగ్ర పర్యావరణ నివేదిక ఈ విశ్వలేఖ లౌదాతో సి. ప్లాస్టిక్ నిషేధము, చెట్లు నాటడం నామమాత్రంగా చేయటం కాదు. పర్యావరణ పరిరక్షణ అంటే ఆర్థిక విధి విధానాలు, విద్య, సాంస్కృతిక విలువలు, శాస్త్రీయమైన ఆవిష్కరణలు, రాజకీయ సంకల్పం, వ్యక్తిగత జీవన మార్పులు ఇవన్నీ ఏకం కావాలి. ఒకటి లేకపోయినా మరొకటి పనిచేయదు. ఈ పర్యావరణ సమస్యను మనం స్వతంత్రంగా చూడలేం. భూతాపం అధికం కావడం వలన కార్బన్ డయాక్సైడ్ వాయువుల సహజ భ్రమణలో అంతరాయం ఏర్పడుతుంది. భూతాపం అధికంగా ఉన్న ప్రాంతాలలో జీవుల మనుగడకు అవసరమైన త్రాగునీరు, ఆహారోత్పత్తి వంటివి అడుగంటిపోతున్నాయి. ఫలితంగానే భూగ్రహం మీద కొన్ని ప్రాంతాలలో జీవావరణం, జీవవైవిధ్యం పూర్తిగా నశించిపోతుంది. భూతాపం పెరగడం మూలాన ధ్రువ ప్రాంతాలలో గడ్డకట్టియున్న మంచు క్రమంగా కరుగుతూ రావడం వలన ఎత్తైన భూభాగాల నుంచి మిథేన్ వాయువులు విడుదల కావటం, అప్పటి వరకు గడ్డకట్టి ఉన్న కళేబరాలు కుళ్ళి కార్బన్ డయాక్సైడ్ వాయువులను విడుదల చేయటం జరుగుతుంది. ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విశ్వలేఖ ద్వారా సమగ్ర పరిరక్షణ అనేది మానవ మరియు సామాజిక పరిమాణాల అన్ని అంశాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రపంచంలోని విభిన్న అంశాలను వేరువేరుగా విశ్లేషించకుండా పర్యావరణ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. మూడవ ముఖ్యమైన అంశం మానవ పర్యావరణం. మానవ పర్యావరణం అంటే కేవలం చెట్లు, నదులు మాత్రమే కాదు,
మానవ జీవితానికి కావలసిన విలువలు, సంబంధాలు, కుటుంబాలు, పని, నైతికత అందులో కూడా భాగమే. దీనినే మానవ పర్యావరణం అంటారు. ఫ్రాన్సిస్ పాపు గారు అన్నట్లుగా నిజానికి ప్రకృతి పర్యావరణాలను ధ్వంసము చేయడాన్ని ఘోరమైన అపరాధంగా పరిగణించాలని ముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సృష్టిలోని సమస్తాన్ని సంరక్షించే బాధ్యతను దేవుడు స్వయంగా మానవులకు అప్పగించాడు. అంతేకాక దేవుడు మనకు ప్రసాదించిన అపురూప వరమైన మానవ జీవితం, దాని గౌరవాన్ని, విలువను, పవిత్రతను కాపాడే బాధ్యతను మరియు అన్ని విధాలైన అణచివేతల నుండి, అసమానాల నుండి, వినాశనము నుండి రక్షించుకోవలసిన ధర్మాన్ని మనకు నేర్పిస్తుంది. ఫ్రాన్సిస్ పాపు గారి మాటల్లో చెప్పాలి అంటే, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల ముఖ్యమైన సమస్య గృహవసతి లేకపోవటం. పట్టణాలు, మహానగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇరుకైన నివాస ప్రాంతాల్లో, సామరస్యం లేని సంఘాల్లో, వ్యక్తుల సమగ్రమైన అభివృద్ధికి అవకాశం లేని పరిసరాల్లో, దారిద్ర్యంతో జీవించే ప్రజల మధ్య హింసాత్మకమైన ఘటనలు, నేరస్తుల ముఠాలు, పెను ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విస్తరిస్తున్న మహానగరాల్లో పెరుగుతున్న జనసాంద్రత మధ్య వలస వచ్చిన వారు అనామకంగాను, అభద్రతా భావంతో జీవిస్తూ సమాజ వ్యతిరేక హింసా ప్రవృత్తులు పెరిగే ప్రమాదం ఉంది అంటూ తన విచారాన్ని వెల్లడి చేశారు. అయినప్పటికీ నల్లమబ్బు వెనుక మెరుపు తీగలున్నట్లుగా అనేక సందర్భాలలో ఈ విధమైన పర్యావరణ దుష్ప్రభావాలతో బాధపడుతున్న సర్వసాధారణ పేద ప్రజలు తామే స్వయముగా స్వచ్ఛమైన మానవ జీవన శాస్త్ర పురోగతికి పాత్రధారులుగా మారిపోతున్నారు. పేదలే సామూహిక రక్షణకు ప్రచారకులుగా మారిపోతున్నారంటూ ఈ విధంగా అన్నారు. అయితే పరిసరాలు, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమ సృజనాత్మకతతో, ఔదార్యముతో పరిసరాలలోని ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా ప్రశాంతమైన జీవనాన్ని సాగించేవారు కొందరుంటారు. వారిని మనం మనసారా అభినందించాలి. ఈ మానవీయ పర్యావరణం అస్తవ్యస్తమైన భౌతిక పర్యావరణానికి ప్రత్యామ్నాయమవుతుంది. అలాగే మురికివాడల్లోనే, ఊపిరాడని ఇరుకు ప్రాంతాల్లోనే జీవించే వారికి కుటుంబ సభ్యుల మధ్య గల ప్రేమానురాగాలు, ఇరుగు పొరుగు వారితో నెలకొనే స్నేహ సంబంధాలు, సామాజిక సంబంధాలే ప్రాణవాయువులవుతాయి. ప్రత్యామ్నాయ పర్యావరణాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా భూతలముపై నరకప్రాయంగా కనిపించే ప్రదేశాలను, పరిసరాలను కూడా గౌరవప్రదమైన జీవనానికి అనువైన నెలవుగా తీర్చిదిద్దవచ్చును. మానవ పర్యావరణం ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవ ప్రతిష్ట, సంబంధ బాంధవ్యాలు, ప్రేమ, బాధ్యత అన్నీ సమృద్ధిగా ఉండాలి. ఈ అంశంలోని 4వ ముఖ్యమైన విషయం సామాజిక పర్యావరణం. మానవ జీవావరణ శాస్త్రం అనే పదాన్ని సుమారు 35 సంవత్సరాల క్రితం జాన్ పాల్ పాపు గారు పరిచయం చేశారు. ఫ్రాన్సిస్ పాపు గారు తన విశ్వలేఖలో పర్యావరణం విషయంలో సమగ్రమైన దృక్పథం నిర్మించుకోమని పిలుపునిచ్చారు. మానవుడు భూమి మీదనున్న మట్టితోనే తయారయ్యాడన్న విషయం మర్చిపోకూడదని, ప్రకృతిలోని పంచభూతాలతోనే మానవ శరీరం రూపుదిద్దుకుందని బోధించాడు. పొడిమ తల్లి గాలినే పీల్చుకుంటూ మనం జీవితం సాగిస్తున్నాం. నేల మీద జలాలతోనే జీవశక్తిని పొందుతున్నాం. మనుషులందరినీ దేవుడు ప్రేమతో తన స్వరూపంలో సృష్టించాడు, స్త్రీ పురుషులుగా. కనుక పరిసరాలతో మానవునికున్న సంబంధాన్ని విస్మరించకూడదు. ఈ ఆజ్ఞలోని 5వ ప్రధానమైన అంశం అసంపూర్ణ పర్యావరణానికి ఆదర్శంగా పునీత అసీసిపురి ఫ్రాన్సిస్ గారి సమగ్ర పర్యావరణ శాస్త్రం అనుసరించి ప్రకృతితో మానవునికి గల విడదీయరాని సంబంధాన్ని గుర్తించి దానికి అనుగుణమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం. ప్రకృతిలో మనం అంతర్భాగమై ఉన్నామన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఈ ఎన్సిక్లికల్లో చెప్పబడినట్లుగా ప్రకృతిలోని అన్ని అంశాలు
పరస్పర సమన్వయముతో ఉండినప్పుడు సామాజిక సంస్థలు మరియు సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇది పరిసరాలపై, మానవ జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సమాజంలో సంఘీభావం, స్నేహ సంబంధాలు దెబ్బతిన్న ప్రతిసారి పరిసరాలకు హాని కలుగుతుంది. అలాగే ఒక ప్రాంతంలో జరిగే పరిణామాల ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరో ప్రాంతం మీద కూడా పడుతుంది. ఉదాహరణకు, సంపన్న దేశాలలో మాదక ద్రవ్యాల వాడకం అధికమవడం వలన ఆ మాదక ద్రవ్యాలను పేద దేశాలలో ఉత్పత్తి చేయించి దిగుమతి చేసుకోవటం అధికమవుతుంది ఈ మధ్యకాలంలో. పర్యవసానంగా ఆయా బడుగు దేశాలలో నైతిక ప్రమాణాలు దిగజారుతున్నాయి, జీవితాలు నాశనమవుతున్నాయి, పర్యావరణం క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఈ సందర్భంలో స్థానిక సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాపుగారు కోరుకుంటున్నారు. స్థానిక ప్రజల భూములపై పెద్ద అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయాలనుకుంటే ముందుగా వారితో చర్చలు జరిపి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యతనివ్వాలి. నిజంగా స్థానిక భూవనరులు స్థానిక ప్రజల అధీనంలో ఉన్నప్పుడే పదిలంగా ఉంటాయన్నారు. పర్యావరణ సంరక్షణకు స్థానిక మానవ సమాజాల సాంస్కృతిక వారసత్వం సంరక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఫ్రాన్సిస్ పాపుగారి మాటల ప్రకారం స్థానిక ప్రజల సంస్కృతులు, హక్కులను సగౌరవంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ప్రజలను సంస్కృతికి అనుగుణంగా ఉత్తేజితులైన భాగస్వాములుగా పాల్గొనేలా ప్రేరేపించాలి అని చెప్పారు. పునీత ఫ్రాన్సిస్ వారికి దేవుడు చేసిన సృష్టి అన్న, సృష్టిలోని దుర్బల ప్రాణులన్న, ముఖ్యంగా పేదలు, సంఘ బహిష్కృతులన్న ఎంతో ప్రాణం. మూగ జీవులను, దీనజనులను ఫ్రాన్సిస్ వారు గాఢంగా ప్రేమించారు. కారుణ్యమూర్తిగా, చిదానంద స్వరూపుడిగా, ఉదార స్వభావుడిగా, త్యాగశీలిగా, విశాల హృదయుడిగా ఆయన ప్రేమాదరణలకు పాత్రుడయ్యాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి పరిరక్షణకు, పేదల న్యాయ సాధనకు, సామాజిక నిబద్ధతకు, అంతరంగ శాంతికి మధ్య ఎంతటి అవిభాజ్యమైన సన్నిహితమైన సంబంధం ఉంటుందో ఫ్రాన్సిస్ వారి జీవన సరళిని చూస్తే బోధపడుతుంది. అసీసిపురి ఫ్రాన్సిస్ ఆధునిక పర్యావరణ యోధులందరికీ ప్రేరణగా నిలుస్తారు. స్పష్టంగా అతని జీవిత సారాంశము స్ఫూర్తిదాయకమైనది. యువ ఫ్రాన్సిస్ యొక్క మార్పు వాస్తవంగా 3 అంచెలుగా సాగింది. సృష్టి మొత్తం ఎడల, పేదల ఎడల మరియు చివరగా సృష్టికర్త పైన. వాస్తవంగా మన కాలానికి అనుకూలమైన సమగ్ర పర్యావరణ శాస్త్రపు ఒక అందమైన ఉదాహరణ అసీసిపురి ఫ్రాన్సిస్ గారి జీవితం అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. పచ్చని 10 ఆజ్ఞల్లోని 6వ ఆజ్ఞ సమగ్ర జీవావరణ శాస్త్రాన్ని రూపొందించండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎజ్జే గారు సద్బోధ విన్నాము కదా. లౌదాతోసి మీకే స్తోత్రము నా ప్రభులోని అంతర్లీనమై ఉన్న ఆధ్యాత్మికతను మరియు ఉమ్మడి గృహ సంక్షోభమును మనందరము కూడాను అలవర్చుకోవాలని, సంపూర్ణ దృక్పథమును మరియు మానవ పర్యావరణ, సామాజిక పర్యావరణమును, సంపూర్ణ పర్యావరణానికి ఆదర్శమైన పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు అను అంశాల మీద ఎంతో విపులంగా విశదీకరించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎజ్జే గారికి ధన్యవాదములు.
ఇప్పుడు మనం విన్న అంశాలను డాక్టర్ బాలశౌరి గారు క్లుప్తంగా మనకి వివరిస్తారు. శ్రోతలకు నమస్కారం. పచ్చని పదాజ్ఞలు అనే ఈ కార్యక్రమంలో పచ్చని 6వ ఆజ్ఞ అయిన సమగ్ర జీవావరణ శాస్త్రాన్ని రూపొందించండి అనే అంశం మీద గురుశ్రీ డాక్టర్ రవిశేఖర్ ఎస్జే గారు అందించిన సందేశాన్ని విన్నాం కదా. మరొకసారి అందలి సారాంశాన్ని మననం చేసుకుందాం. మానవ జీవావరణ శాస్త్రం అనే పదాన్ని సుమారు 30 సంవత్సరాల క్రితం 2వ పోప్ జాన్ పాల్ గారు పరిచయం చేశారు. మీకే స్తోత్రం నా ప్రభువా ఉపోద్ఘాతములో ఈ పదాన్ని పునరుద్ధరించి మన ఉమ్మడి గృహ వినాశనానికి మానవ పరిసరాల పతనానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. అన్నట్లు నిజానికి ప్రకృతి పర్యావరణాలను ధ్వంసం చేయడానికి ఘోరమైన అపరాధంగా పరిగణించాలి. ఎందుకంటే సృష్టిలోని సమస్తాన్ని సంరక్షించే బాధ్యతను స్వయంగా సృష్టికర్త భగవానుడు మన మానవులకు అప్పగించాడు. అంతేకాక దేవుడు మనకు ప్రసాదించిన అపురూపమైన వరం మానవ జీవితం. దాని గౌరవాన్ని నిలపడం, పవిత్రతను కాపాడే బాధ్యత అన్ని రకాల అణచివేతల నుండి, అవమానాల నుండి, వినాశనం నుండి రక్షించుకోవాల్సిన ధర్మం మనకుంది. పచ్చని 10 ఆజ్ఞల్లోని 6వ ఆజ్ఞ సమగ్ర జీవావరణ శాస్త్రాన్ని రూపొందించండి అనే అంశం మీద సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా అందు 6వ ఆజ్ఞ ఇది ఏరా సమగ్ర శాస్త్రాన్ని రూపొందించు. అందు 6వ ఆజ్ఞ ఇది ఏరా సమగ్ర శాస్త్రాన్ని రూపొందించు. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా, రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. నేటి అంకమునకు తమ దివ్యాశీర్వాదాల తోడ్పాటును అందించిన ఏలూరు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు మరియు ఆదిలాబాదు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 జోసఫ్ తండ్రి గారికి, సందేశాన్ని అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి, ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తూ మరియు ఈ యొక్క కార్యక్రమ అంశమును విపులీకరించిన డాక్టర్ బాలశౌరి గారికి, చక్కటి నృత్యమును అందించిన సెయింట్ యాన్స్ క్యాటకిస్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్యమును అందించిన సెయింట్ యాన్స్ క్యాటకిస్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు ఈ సదావకాశాన్ని కల్పించిన దివ్యవాణి సియుఓ గురుశ్రీ లూర్దురాజు ఎస్జే గారికి మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారికి వందనాలు. మరి ముఖ్యముగా తమ ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన దాతలందరికీ కృతజ్ఞతలు. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గృహం. దీనిని పదిలముగా కాపాడి ముందు తరములకు నివాస యోగ్యమైనదిగా అందించేందుకు మనవంతు కృషిని మొదలు పెడదామా? తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి 7వ పచ్చని ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సృష్టిలోని సమస్తముతోను గాదను బంధమును ఏర్పరచుకొను కృపావమును మాకు అనుగ్రహించండి.
ప్రాణులను సైతం మీరు మరువరని ఎరిగి మేము సకల జీవులను ఆదరించు వరమును నొసగండి. పితయైన సర్వేశ్వరా, సకల ప్రాణుల సమేతంగా మీకే స్తుత్రం చెల్లించుచున్నాము. లోకంలోని సమస్తము మీ శక్తివంతమైన హస్తము చేతనే సృజింపబడినది.